హలో అండి, అందరు బాగున్నారండి. ఈరోజైతే మేము రామలింగేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి. రామతీర్థం ఈ ఊరి పేరు. గుడి మాత్రం రామలింగేశ్వర స్వామి గుడి. ఇది ఇప్పుడైతే మేము గుడికి వచ్చాము. గుడి అయితే మూత వేస్తున్నారండి. ఇప్పుడైతే స్వామి వస్తారంట. దర్శనం చేసుకొని బయలుదేరుతాము. గుడి చాలా బాగుందండి. రామలింగేశ్వర స్వామి గుడి అయితే చాలా బాగుందండి. పెద్ద ప్రాధాన్యము. ఈ గుడి కూడా పెద్ద గుడి అండి. ఇంతకుముందు ఒకసారి అయితే వచ్చేస్తున్నాము. కార్తీక మాసంలో దీపాలు అయితే పెట్టుకున్నాము. మళ్ళీ ఇప్పుడు వచ్చామండి ఈ గుడికి స్వామిని దర్శించుకుందామని. స్వామి అయితే ఇంకా రాలేదు, అందుకని వెయిట్ చేస్తున్నాము దర్శనానికి. గుడి మాత్రం చాలా పెద్ద గుడి అండి. చాలా బాగుంది. గుడి మాత్రం చాలా బాగుందండి. ఈరోజు ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ పక్కనే అక్కోళ్ళ ఊరు ఉందండి, అక్కడికి వెళ్ళిపోతాము. అక్కడైతే రేపు పొద్దున్నే ఆత్మకూరులో పెళ్ళి ఉంది. పెళ్ళి చూసుకొని రేపు పొద్దున్నైతే ఇంటికి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే రామలింగేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే గుడి మూసేస్తుంది. స్వామి అయితే ఇప్పుడు వస్తాడంట. స్వామిని దర్శించుకొని బయలుదేరుతాము అక్కోళ్ళూరికి. పక్కనేనండి అక్కోళ్ళూరు కూడా. చూసుకొని ఒకేసారి పెళ్ళి చూసుకొని రేపు పొద్దునైతే గూడూరు బయలుదేరుతాము. గుడి అయితే చాలా బాగుందండి. రామతీర్థం అండి ఈ ఊరి పేరు. రామలింగేశ్వర స్వామి అమ్మవారు. చాలా బాగుందండి, పెద్ద గుడి. మరి ఉంటానండి, బాయ్ అండి. నందీశ్వరుడు చాలా బాగున్నాడు. నందీశ్వరుడు ఇప్పుడైతే మూత వేసేస్తుంది. రామలింగేశ్వర స్వామి. మరి ఉంటానండి, బాయ్ అండి. ఇంకా ఐగోరైతే వచ్చేసారు స్వామి వారు దర్శనానికి.